దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండటానికే పిలిచాడు. ఒకవేళ దేవుని యొక్క నీతి, దేవుని యొక్క క్యారెక్టర్ పరిశుద్ధత అయినట్లయితే దాన్ని నిరూపించవలసిన వారు, దాన్ని చేయవలసిన వారు మొట్టమొదటి వరుసలో ఎవరుంటారయ్యా అంటే దేవుని యొక్క సేవకులే. సేవకులు అపవిత్రంగా ఉన్నట్లయితే, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తం జరగకుండా మన సొంత ఆలోచనలు, సొంత మైండ్, లేకపోతే నీకు ఇచ్చినటువంటి భార్య మాటలు, నీకు ఇచ్చిన భర్త మాటలు, నీకు ఇచ్చిన పిల్లల మాటలు, నీ తోటి సేవకుల మాటలు, నీతో ఉన్నటువంటి విశ్వాసుల మాటలు నీ వినుకుంటూ నీ పరిచర్య చేయించు ఉన్నట్లయితే నీ ద్వారా దేవుని యొక్క చిత్తం అనేది జరగనే జరగదు. నీ ద్వారా దేవుని యొక్క ఆలోచన జరగదు. ఎందుకంటే నీవు గొప్ప సందడి కలిగినటువంటి ప్రాంతంలో నిలువబడి ఉన్నావు. గొప్ప సందడి జరుగుతున్నటువంటి మార్గంలో నీవు